నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావణి. మనం ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు గారితో ఉన్నాము. వారితో మాట్లాడి కరోనా గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అంటే కరోనా జేఎన్ అనే కొత్త ఫామ్ అయితే వచ్చింది. సో దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే బేసిక్గా ఇప్పుడున్న కేసెస్ అంటే మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో JN1 వేరియంట్ సబ్ వేరియంట్ అది పెరుగుతున్న దృష్ట్యా మన సెంటర్ నుంచి మనకి రాష్ట్రానికి కూడా అలర్ట్ వచ్చింది. రాష్ట్రం కూడా మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు కానివ్వండి, లేకపోతే సెక్రటరీ గారు, డిఎంఈ గారు, వీళ్ళందరూ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఈ రెస్పిరేటరీ ఇల్నెస్ ఏవైతే ఉంటాయో, ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అంటామో, అంటే ఎవరికైతే దగ్గు, జ్వరము, తుమ్ములు, ఈ బాడీ పెయిన్స్, వీక్నెస్ ఇట్లా ఉన్న వాళ్ళనే మనం ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్గా గుర్తించి వాళ్ళ దగ్గర RT-PCR శాంపిల్స్ పంపిస్తున్నాము. సో RT-PCRలో మనకి అది కోవిడ్ పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. ఇట్లా కోవిడ్ పాజిటివ్గా ఉన్న వ్యక్తుల శాంపిల్స్ని మనము జీనోమిక్ సీక్వెన్సింగ్కి పంపిస్తే అది ఏ వేరియంట్ అనేది JN1 వేరియంటా లేకపోతే ఇంకొక వేరియంట్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి ఉన్న పరిస్థితుల్లో మనకి ఇటువంటి ఇల్నెస్ ఉన్న పేషెంట్స్ని మనము శాంపుల్స్ తీసి RT-PCR పాజిటివ్ వచ్చిన వాటిని మనం జీనోమిక్ సీక్వెన్స్కి పంపించాము. సో ఇట్లా జీనోమిక్ సీక్వెన్స్లో నుంచి మనకి రిజల్ట్స్ వస్తే అప్పుడు JN1 అనే సబ్ వేరియంట్ మన తెలంగాణలో ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి కోవిడ్ కేసులు ఉన్నాయి, అవి కూడా మైల్డ్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ గాంధీ హాస్పిటల్లో మనకి కేసెస్ కోవిడ్ అని అడ్మిషన్ ఉన్న కేసు ఒకటి కూడా లేదు. మళ్ళీ కరోనా పెరగడానికి కారణం ఏంటి? అంటే బేసిక్గా పాండమిక్స్ వచ్చిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఒమిక్రాన్ నుంచి వచ్చింది. అది కూడా మైల్డ్ వేరియంట్. ఈ వేరియంట్ నుంచి వచ్చిపోయిన తర్వాత ఈ వైరస్ వీక్ అయిపోతూ ఉన్నప్పుడు ఎండమిక్ డిసీజ్గా మారిపోతుంది. దాని తర్వాత ఈ వైరస్ ఏదైతే ఉందో అది రూపాంతరం చెందుతూ ఉంటుంది, మ్యూటేషన్స్ అంటాము. ఇట్లా మ్యూటేషన్స్ వస్తున్నా కొద్దిగా కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తాయి. ఈ కొత్త వేరియంట్స్ వచ్చినప్పుడు ఆ వైరస్ వీక్ అన్నా కావచ్చు, లేకపోతే స్ట్రాంగ్ అన్నా కావచ్చు. అట్లా వచ్చిన ఈ వేరియంటే ఒమిక్రాన్కి సంబంధించిన సబ్ వేరియంటే JN1 అనే సబ్ వేరియంటే. సో ఈ రకంగా ఈ పాండమిక్స్ అయిపోయిన తర్వాత కొత్త వేరియంట్స్ పుట్టుకురావడం అనేది చాలా సహజం. అందులో భాగంగానే ఇప్పుడు కూడా కొత్త వేరియంట్స్, సబ్ వేరియంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కరోనా రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాము, అందరికీ కూడా తెలుసు. అందులో ముఖ్యంగా మనకి చూసుకోవాల్సింది సోషల్ డిస్టెన్స్. అంటే మనము క్రౌడీ ప్లేసెస్లోకి పోతున్నప్పుడు మాస్క్ డెఫినెట్గా ధరించాలి. సో ఈ సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. దాని తర్వాత హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హ్యాండ్ హైజీన్ అనేది బేసిక్గా మన చేతులు అవి ఇన్ఫెక్ట్ అయినాయా కావా తెలియదు. దానికోసమనే ఈ చేతులను ఎప్పుడు కూడా ముఖాల్లో ఉన్న పార్ట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఐస్ కానివ్వండి, నోస్ కానివ్వండి, లేకపోతే ఈ మౌత్లో కానీ చేతులు పెట్టుకోవద్దు. ఒకవేళ అవి మన చేతులు ఇన్ఫెక్టెడ్ ఉంటే అవి మనకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. దాని తర్వాత ఈ వైరస్, ఈ కోవిడే కాకుండా ఈ అదర్ రెస్పిరేటరీ వైరసెస్ కూడా ఈ దగ్గిన, తుమ్మిన, ఈ తుంపర్లు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాము. ఈ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మాస్క్ పెట్టుకుంటే ఆ తుంపర్ల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంటుంది. సో సోషల్ డిస్టెన్స్ ఒకటి, మాస్క్ ధరించడం ఒకటి, హ్యాండ్ హైజీన్ చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, ఈ మూడింటినైతే డెఫినెట్గా పాటించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తీవ్రంగా పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మనం చూసుకుంటే ఎనీ పాండమిక్ కానీ ఎపిడమిక్ కానీ ఏదైనా కూడా ప్రివెన్షనే చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా ప్రివెన్షన్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చెప్పాను. ఎస్పెషల్లీ ఇప్పుడున్న వేరియంట్, లక్కీగా ఇది మైల్డ్ వేరియంటే ఉంది. అంటే పక్క రాష్ట్రాల్లో ప్రబలుతున్న దాన్ని బట్టి, ఆ సైంటిఫిక్ డేటా ఉన్న దాన్ని బట్టి ఇది మైల్డ్ వేరియంట్ లాగానే ఉంది. అంటే బట్ ఇన్ఫెక్టివిటీ రేట్ కానీ ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి విత్ ఇన్ నో టైం చాలా కేసెస్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది మైల్డ్ వేరియంట్. నార్మల్గా ఇమ్యూనిటీ మంచిగా ఉన్న వాళ్ళకి ఇది మైల్డ్ వేరియంట్. కానీ ఇది ఒకవేళ చిన్న పిల్లల్లో కానీ, లేకపోతే వయసు పెద్దవాళ్ళల్లో 65 years దాటిన వాళ్ళలో కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్లో కానివ్వండి, లేకపోతే కోమార్బిడిటీస్ ఉంటాయి కొందరిలో,
ఈ కోమార్బిడిటీస్ అంటే ఈ డయాబెటీస్ కానివ్వండి, కార్డియాక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేకపోతే ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరిలో కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో ఈ వేరియంట్ మైల్డ్ ఉన్నా కూడా వీళ్ళల్లో అది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఈ రిస్క్ గ్రూప్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు నేను చెప్పిన విధంగా సాధ్యమైనంత వరకు జనసమ్మర్దం ఉన్న ప్రదేశంలోకి పోవద్దు. పోవాల్సిన పరిస్థితి వస్తే మాస్క్ పెట్టుకోవాలి కంపల్సరీగా. తర్వాత ఈ ఎవరైతే బయట మనకి అంటే ఇమ్యూనో కాంపిటెంట్ వాళ్ళు కూడా ఇమ్యూనిటీ మంచుకున్నా కూడా వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ సోకితే వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంట్లో ఉన్న చంటి పిల్లలు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సోకితే వాళ్ళలో అది తీవ్ర రూపం దాల్చే ఇది ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఉంది. ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అలా ఒక్కొక్క వేరియంట్లో ఒమిక్రాన్ అన్నాం, ఇప్పుడు JN.1 అంటున్నాం. దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో వేరియంట్ అది ఎక్కువ ప్రమాదకరంగా మారుతోందా? ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ వేరియంట్ ఆల్ఫా వేరియంట్ తోటి వచ్చింది, అది కొంచెం సివియర్గానే ఉంది. నెక్స్ట్ సెకండ్ వేవ్ మనము డెల్టా వేరియంట్ తోటి చూసుకున్నాము, అది చాలా సివియర్గా వచ్చి మనందరం చూసాము. బెడ్స్ కూడా సరిపోని పరిస్థితి, ఈ మరణాలు కూడా ఎక్కువగా చూసాము. అట్లే థర్డ్ వేరియంట్ చూసుకుంటే అది ఒమిక్రాన్ వేరియంట్ తోటి వచ్చింది, థర్డ్ వేవ్. అది ఇన్ఫెక్టివిటీ చాలా హైగా ఉంది. అంటే మన ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కన్నా కూడా ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. కానీ మనకి హాస్పిటలైజేషన్ అనేది తక్కువగా ఉంది, అంటే మైల్డ్ వేరియంట్ కావటం వల్ల. అలాగే మరణాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న మన ఈ JN.1 అనే సబ్ వేరియంట్, ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్, ఇది మైల్డ్ ఉంది. సో కేసులు బాగా పెరుగుతాయి, కానీ మైల్డ్ ఉండటం వల్ల హాస్పిటలైజేషన్స్ కానివ్వండి, లేకపోతే డెత్స్ కానీ అంత ఉండే అవకాశం లేదు. కానీ ఈ రిస్క్ గ్రూప్ అయితే డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాలి. గవర్నమెంట్ నుండి ఏమైనా నోటీస్ లాంటివి వచ్చాయా మీ వరకు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు దీన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ చాలాసార్లు అంటే రివ్యూ మీటింగ్స్ పెట్టుకున్నారు. అంటే మా అందరికీ కూడా అన్ని హాస్పిటల్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాట్ టు డూ అని. అందులో భాగంగానే ఈ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ కేసెస్కి RT-PCR కేసులు పెంచడం కానివ్వండి, జీనోమిక్ సీక్వెన్స్ చేయించడం కానివ్వండి, లేకపోతే వీటికి సరిపడా మందులు ఉన్నాయా లేవా, ఎక్విప్మెంట్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయా లేవా, లేకపోతే ఆక్సిజన్ సరిపడా ఉందా లేదా, ఇవన్నీ కూడా టెస్టింగ్ కిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అటువంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం లేదు, కానీ డెఫినెట్గా ఒకవేళ కేసులు పెరిగి ఆ సిచ్యువేషన్ వస్తే కూడా అన్ని హాస్పిటల్స్ కూడా గేరప్ అయి ఉన్నాయి. అట్లాగే గాంధీ హాస్పిటల్ కూడా గేరప్ అయి ఉంది. అంటే ఇప్పటి వరకు అయితే ఐసోలేషన్ వార్డ్స్ అలాంటివి ఏం పెట్టకుండా ఉన్నారా? అంటే అలాంటివి ఒకవేళ పెడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ట్రీట్ అయిపోయినా కూడా డిసీజ్ ఎండమిక్గా మారాక కూడా వారానికి ఒక కేసు, 2 కేసులు, 3 కేసులు అట్లా వస్తూనే ఉన్నాయి. కేసులేం ఆగలేదు. అంటే ఇవి చాలా సహజం, పాండమిక్ అయిపోయాక కేసులు రావటం అనేది. ఇప్పుడు మనం చూసుకుంటే 2009లో వచ్చిన స్వైన్ ఫ్లూ, అది పాండమిక్గా 2009లో వచ్చింది. ఇప్పటికి కూడా స్వైన్ ఫ్లూ కేసులు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు ఈ కోవిడ్ పాండమిక్ మన ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అయిపోయినాక కూడా కేసులు వస్తూనే వస్తూనే ఉంటాయి. సో కాకపోతే అంత నంబర్లో రావు. దాని గురించే మేము ఒక 50 బెడ్స్ని ఐసోలేషన్ వార్డ్స్ని మెయింటైన్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడే కాదు, మన థర్డ్ వేవ్ అయిపోయినాక కూడా ఒక 30 కేసెస్ ఏమో మేల్ సైడ్, ఒక 20 కేసెస్ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళ కోసమని ఇట్లా 50 బెడ్స్ విత్ ఆక్సిజన్, ఈ మనకు ICU బెడ్స్, అవి వెంటిలేటర్స్ కానివ్వండి, మానిటర్స్ కానీ ఇవన్నీ కూడా సిద్ధం చేసి ఉన్నాము. ఒక 50 బెడ్స్. ఇప్పుడు ఆ 50 బెడ్స్ మాకు ఖాళీగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఏమన్నా అనుకోకుండా కేసులు పెరిగినా కూడా మనకి ఈ ఐసోలేషన్కి తర్వాత అడ్మిషన్స్కి పనికొస్తాయి అన్నట్టు ఈ 50 బెడ్స్ని మనము థర్డ్ వేవ్ అయిపోయిన దగ్గర నుండి కూడా మెయింటైన్ చేస్తున్నాము. దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఆ వార్డ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకవేళ ప్రజలకి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీ నుండి కరోనా గురించి ఒక మాట చెప్తారా? అంటే ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇటువంటి పాండమిక్స్ కానీ ఎపిడమిక్స్ కానీ ఈ రెస్పిరేటరీ డ్రాప్లెట్ ద్వారా, అంటే మన డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా స్ప్రెడ్ అయ్యే అన్నీ కూడా ప్రివెన్షనే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అనేది పబ్లిక్ చేతుల్లోనే ఉంది. అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. ఒకవేళ రద్దీ ఉన్న ప్రదేశాల్లోకి పోవాల్సి వస్తే మాస్క్ కంపల్సరీగా ధరించండి. ఒకవేళ సోషల్ డిస్టెన్స్ పాసిబుల్ కాని ఏరియాస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, బస్సులో ప్రయాణాలు చేస్తున్నారు, మెట్రోస్లో ప్రయాణాలు చేస్తున్నారు, అన్నీ కూడా ప్యాక్డ్ ఉంటున్నాయి. అటువంటి సిచ్యువేషన్లో సోషల్ డిస్టెన్స్ పాసిబుల్ కాకపోయినా కూడా డెఫినెట్గా మాస్క్ అయితే పెట్టుకోవాల్సిన పరిస్థితి. అలాగే హ్యాండ్స్ని కూడా
మనం శుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు మనం ఈ వ్యాప్తిని మనము అరికట్టవచ్చు. ఈ స్ప్రెడ్డింగ్ అనేది మనం ఆఫ్ చేయగలగాలి. సో ఇదంతా కేసులు పెరుగుతాయా లేదా అనేది ప్రజలు తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మనం చూసాము కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలో పబ్లిక్ అందరికి కూడా తెలుసు. మళ్ళొక్కసారి జాగ్రత్త తీసుకుంటే ఈ స్ప్రెడ్ అనేది డెఫినెట్గా మనం ఆపచ్చు. థ్యాంక్స్ అండి. కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనమైతే తెలుసుకున్నాము. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ ధరిస్తూ ఉంటే సరిపోతుంది. అంత మైల్డ్గా అయితే లేవు సిచ్యువేషన్స్ అని అంటున్నారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామ్యాన్ సతీష్తో శ్రావణి.